స్త్రీ పురుషులలో కుటుంబం పట్ల ఎవరికి ఎక్కువ అనురాగం ఉంటుంది? అది తెలుసుకోవాలంటే ఈ కథ వింటే మీకే సమాధానం దొరుకుతుంది. ధర్మరాజుకు ఒక ధర్మ సందేహం వచ్చింది. స్త్రీ పురుషుల్లో కుటుంబం పట్ల ఎవరికి ఎక్కువ అనురాగం ఉంటుంది అని. ఇదే విషయం ఒకసారి భీష్ముణ్ణి అడుగుతాడు. దానికి భీష్ముడు నవ్వి ధర్మరాజుతో, నీకొక కథ చెప్తాను, అందులో సమాధానం దొరకవచ్చు అని చెప్తాడు. ఏమిటా కథ చెప్పమంటాడు ధర్మరాజు. అప్పుడు భీష్ముడు కథ చెప్పడం ప్రారంభిస్తాడు. పూర్వం భంగస్వనుడు అనే రాజు ఉండేవాడు. అతను ధర్మనిరతుడు, సత్యసంధుడు, ప్రజలను కన్నబిడ్డల కన్న మిన్నగా చూసుకునేవాడు. అటువంటి రాజుకు సంతానం కలగలేదు. నరకం నుండి తప్పించడానికి ఒక పుత్రుడైనా లేడే అనే బాధతో అగ్నిదేవుణ్ణి ప్రార్థించి అగ్నిస్తుత యజ్ఞం చేశాడు. అగ్నిదేవుడు సంతుష్టుడై 100 మంది పుత్రులను అనుగ్రహించాడు. విషయం ఇంద్రుడికి తెలిసింది. దేవతల రాజైన తన అనుమతి లేకుండా భంగస్వనుడు యజ్ఞం చేసి 100 కుమారులను కన్నందుకు ఆగ్రహం తెప్పించింది. అతడికి తగిన శిక్ష వేసి తన ఆహాన్ని చల్లార్చుకోవాలనుకుంటాడు. తగిన సమయం కోసం వేచి ఉంటాడు. ఒకరోజు భంగస్వనుడు వేటకు వెళ్తాడు. ఇంద్రుడు అతను చూసుకొని అతడిని దారి తప్పేలా చేస్తాడు. ఫలితంగా ఆ రాజును గుర్రమెటో తీసుకుని వెళ్తుంది. ఇంతలో అతడికి బాగా దాహం వేస్తుంది. అటూ ఇటూ చూడగా సమీపంలో ఒక కొలను కనిపిస్తుంది. వెంటనే గుర్రము దిగి కొలనులో నీటిని సేవిస్తాడు. స్ఫటికంలా స్వచ్ఛమైన నీటిని చూడగానే స్నానం చేయాలనిపించి అందులో మునిగాడు. మునిగి పైకి లేచేసరికి ఆ రాజు ఆశ్చర్యకరంగా స్త్రీగా మారిపోయాడు. అయాచితంగా ప్రాప్తించిన స్త్రీయత్వానికి చాలా చింతించాడు. ఈ రూపంతో రాజధానికి వెళ్ళి నేను నా భార్య పిల్లలకు పురజనులకు ఎలా ముఖం చూపించగలను అని విచారించి, అయినా ఇలా అడవిలో ఉండలేను కదా అనుకొని చివరికి రాజధానికి వెళ్తాడు. తన మంత్రులను పిలిచి విషయం చెప్పి తన పెద్ద కొడుక్కి రాజ్యాభిషిక్తుణ్ణి చేసి పుత్రులందరికీ రాజ్యాన్ని అప్పగించి తాను మాత్రం తపస్సు చేసుకోవడానికి అడవులకు పోయి అక్కడ ఒక ముని ఆశ్రమంలో నివసించసాగాడు. కాలక్రమంలో ప్రకృతి వైపరీత్యాన మునికి స్త్రీలాగా మారిన రాజుకి జత కుదిరి మోహించి వివాహమాడారు. స్త్రీగా ఆ ముని వలన అత్యంత బలసంపన్నులైన 100 కుమారులను పొందాడు. వారు పెరిగి పెద్దయిన తర్వాత ఆ 100 కుమారులను తీసుకొని రాజ్యానికి వెళ్ళి అక్కడ ఉన్న తన కుమారులతో, కుమారుల్లారా, నేను పురుషుడిగా ఉన్నప్పుడు మిమ్ము కుమారునిగా పొందాను. స్త్రీగా ఉన్నప్పుడు ఈ 100 కుమారులను పొందాను కనుక వీరు కూడా మీ సోదరులు. ఇక మీదట మీరంతా ఈ రాజ్యాన్ని పంచుకొని పాలించండి అంది. స్త్రీగా మారిన ఆమె ఒకప్పటి తన తండ్రి కనుక పితృవాక్య పాలకులుగా తండ్రి మాట పాటించి వారు రాజ్యాన్ని పంచుకొని పాలించసాగారు. ఇది చూసిన ఇంద్రుడు, నేను ఈ రాజుకు కీడు చేద్దామనుకుంటే అది అతడికి మేలు అయింది. ఎలాగైనా వీరి మధ్య భేదం కల్పించాలని సంకల్పించి ఒక బ్రాహ్మణుడి రూపం దాల్చి భంగస్వనుడికి పురుష రూపంలో కలిగిన పుత్రుల వద్దకు వెళ్ళి, రాజకుమారులారా, ఏమిటి వెర్రి? ఎవరినో తీసుకువచ్చి వీరు మీ తమ్ముళ్ళు అని చెప్పగానే నమ్మడమేనా? అసలు వీరి తండ్రి ఎవరు? ఎవరికో పుట్టిన కుమారులు మీ తమ్ముళ్ళు ఎలా కాగలరు అని వారిలో కలతలు రేపాడు. అలాగే భంగస్వనుడు స్త్రీగా ఉన్నప్పుడు జన్మించిన కుమారుల వద్దకు వెళ్ళి లేనిపోని మాటలు చెప్పి అన్నదమ్ముల మధ్య ద్వేషం రగిల్చాడు. అన్నదమ్ములు బద్ధశత్రువులై ఒకరితో ఒకరు కలహించి యుద్ధం చేసుకుని చివరకు అందరూ మరణించారు. చనిపోయిన కుమారులను చూసి స్త్రీ రూపంలో ఉన్న భంగస్వనుడు గుండెలు బాదుకొని రోధించసాగింది. ఇది చాటుగా గమనిస్తున్న ఇంద్రుడు మరల ఏమీ ఎరుగని వాడిలా బ్రాహ్మణ రూపుడై, అమ్మా, నీవెవరవు? ఎందుకిలా రోధిస్తున్నావు అని అడిగాడు. అప్పుడు ఆమె తాను యజ్ఞము చెయ్యడం, కుమారులను కనడం, అడవిలో దారి తప్పి కొలను నీరు త్రాగి స్త్రీగా మారడం, మునిద్వార కుమారులను కనడం పువ్వు సగుర్చినట్టు చెప్పింది. అది విన్న ఇంద్రుడు తన నిజరూపంతో ప్రత్యక్షమై, రాజా, నేను ఇంద్రుడను. నీవు నా అనుమతి తీసుకోకుండా యజ్ఞం చేసినందుకు నీ మీద కోపించి ఈ కష్టాలు నీకు కలిగించాను అని చెప్పాడు. దానికి ఆమె, దేవా, అజ్ఞానంతో తెలియక పొరపాటు చేశాను. అయినా దేవతలకు అధిపతివైన నీవు పగ తీర్చుకోవడానికి నేను తగిన వ్యక్తినా కనుక నన్ను దయతో రక్షించు అని వేడుకోగా ఆ మాటలకు కరిగిపోయిన ఇంద్రుడు, రాజా,
నీకు నేను ఒక వరం ఇస్తున్నాను. నీవు పురుషుడిగా ఉన్నప్పుడు పొందిన పుత్రులనైనా లేక స్త్రీగా ఉన్నప్పుడు పొందిన పుత్రులనైనా బ్రతికిస్తాను. ఎవరు కావాలో నీవే ఎంచుకో అన్నాడు. ఆమె అంటే భంగస్వనుడు సిగ్గుపడుతూ స్త్రీగా ఉన్నప్పుడు కలిగిన కుమారులను బ్రతికించమని కోరుతుంది. అదేమిటి రాజా, మిగిలిన వారు నీ కుమారులు కాదా అని అడిగాడు. భంగస్వనుడు, వారు కూడా నా పుత్రులే. వారికి నేను తండ్రిని, వీరికి నేను తల్లిని. తండ్రి ప్రేమ కంటే తల్లి ప్రేమ గొప్పది కదా అని చెప్పింది. ఇంద్రుడు సంతోషంతో, రాజా, నీ సత్యనిష్టకు సంతోషించాను. నీ కుమారులు అందరినీ బ్రతికిస్తాను అని రాజా, నీకింకొక వరం ఇస్తాను. నీవు పోగొట్టుకున్న పురుషత్వం తిరిగి ఇస్తాను అన్నప్పటికీ దానికి ఆమె, మహేంద్ర, నా కుమారులను బ్రతికించావు, అదే చాలు, స్త్రీగానే ఉంటాను అంది. ఇంద్రుడు ఆశ్చర్యంతో, అదేమిటి రాజా, పురుషుడవైన నీవు స్త్రీగా ఉండిపోతాననడానికి కారణమేమిటి అని అడిగాడు. స్త్రీగా ఉన్న భంగస్వనుడు సిగ్గుపడి, మహేంద్ర, నేను స్త్రీగా ఉండటంలో ఆనందం పడుతున్నాను. ఇందులో ఉన్న తృప్తి నాకు పుసంత్వములో కనబడలేదు కనుక ఇలాగే ఉండిపోతాను అంది. దేవేంద్రుడు నవ్వి, అలాగే అగుగాక అని ఆశీర్వదించాడు. అని పైకతంతా ధర్మరాజుకు చెప్పిన భీష్ముడు, యుధిష్ఠిరా, ఇప్పుడు తెలిసిందా నీ ప్రశ్నకు సమాధానమని అడిగాడు. స్త్రీ జన్మ యొక్క ఔన్నత్యం అర్థమైన ధర్మజుడు మౌనంగా తలపంకించాడు. ఒకతెకు జగములు వనుకున్ అగడితమై ఇద్దరు కూడిన అంబులు ఇగురున్. ఓ ముగ్గురాండ్లు కలిసిన సుగుణాకర పట్టపగలే చుక్కలు రాలున్. ఒక ఆడది ఉంటేనే లోకాలు వణుకుతాయి. ఇద్దరు ఆడవాళ్ళు కలిస్తే సముద్రాలే ఎగిరిపోతాయి. ముగ్గురు ఆడవాళ్ళు కలిస్తే ఇంకేముంది, పట్టపగలే నక్షత్రాలు రాలతాయి. అంటే దానర్థం స్త్రీలను కించపరచడం కానే కాదు, స్త్రీ చాలా శక్తివంతురాలని భావం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.